హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేఖర్ మీడియా. ఫ్రెండ్స్, బీజేపీ మంత్రం అభివృద్ధి, వైసీపీ మంత్రం అవినీతి, ప్రధాని నరేంద్ర మోడీ అని ఒక లేటెస్ట్ అప్డేషన్. ఫ్రెండ్స్, ఒకసారి మన దాని గురించి వీడియో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అనకాపల్లిలో జరిగిన సభలో ప్రధాని మాట్లాడుతూ బీజేపీ మంత్రం అభివృద్ధి అయితే వైఎస్ఆర్ మంత్రం అవినీతి అని ప్రధాని మోదీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వైఎస్ఆర్ ప్రభుత్వం అనేక ఆటంకాలు కలిగిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక పనులు చేస్తుంటే వైఎస్ఆర్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుందని ప్రధాని అన్నారు. విశాఖపట్నంలో ప్రత్యేక రైల్వే జోన్ను ఆమోదించిన రైల్వే ముఖ్య కార్యాలయం కోసం భూమి ఇవ్వడం లేదన్నారు. ఏపీలో అవినీతి తప్ప ఏమీ వినపట్లేదన్నారు. ఏపీలో ల్యాండ్, శాండ్, లిక్కర్ మాఫియా రాజ్యం వెళ్తుందని పేర్కొన్నారు. ఈ దోపిడీ నుంచి విముక్తి కోసం ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతికి కాంగ్రెస్, వైసీపీల వల్ల విఘాతం కలిగిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని తిరస్కరిస్తే ఆంధ్రాలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం తరఫున హామీ ఇస్తున్నాను, ఏపీ సంస్కృతిని కాపాడే బాధ్యతను బీజేపీ తీసుకుంటుందన్నారు. ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థులకు మీరు వేసే ఓట్లు మోడీని బలపరుస్తుందని తెలిపారు. ఉత్తరాంధ్ర సృజలా స్రవంతి సాగునీటి ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతులకు హామీ ఇస్తున్నాను, ఇథనాల్ ప్లాంట్ నిర్మాణాలు చేపడతామన్నారు. మరొకవైపు అనకాపల్లి ప్రాంతంలో చెరుకు రైతులు ఆందోళనలో ఉన్నారని, ఫ్యాక్టరీలు మూతపడ్డాయని తెలిపారు. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేస్తుందన్నారు. కర్నూలులో ఐఐటి, తిరుపతిలో ఐఐటి, ఐఏఎస్ఆర్ లాంటి సంస్థలు స్థాపించామని, అలాగే విశాఖపట్నంలో ఐఐఎం కూడా ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా యువకుల కోసం పెట్రోలియం విశ్వవిద్యాలయాన్ని కూడా స్థాపించామని అనకాపల్లి సభలో ప్రధాని మోదీ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెరిగి ఫార్మా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 1000 కోట్లు సాయం అందించామన్నారు. పుడిమకలో గ్రీన్ ఎనర్జీ పార్క్, నెక్కపల్లిలో మరో పార్కును ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదించమన్నారు. ఏపీలో కూడా బీజేపీ గాలి వీస్తుందన్నారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. బీజేపీ హయాంలో భారత ఖ్యాతి పెరిగింది అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఐఐటి, ఐఐటి ఇచ్చామన్నారు. అనకాపల్లి నుంచి అనంతపురం వరకు 6 లేన్ల జాతీయ రహదారిని నిర్మించామని ప్రధాని మోదీ అన్నారు. అలాగే రాయ్పూర్ నుంచి విశాఖపట్నం వరకు ఎక్స్ప్రెస్ నిర్మాణంలో ఉందన్నారు. కోల్కతా టు చెన్నై హైవే, ఎక్స్ప్రెస్ హైవే ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్తుంది అన్నారు. 2014 వరకు 4000 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంటే ఇప్పుడు ఏపీలో 9000 కిలోమీటర్ల హైవేలు నిర్మిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిన భారత్ అనే విశ్వాసంపై జరుగుతున్న మొదటి ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందన్నారు. వికసిత్ ఏపీ, వికసిత్ భారత్ స్థాపన కోసం ఎన్డీఏకు ఓటేయాలని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీ హయాంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గౌరవం పెరిగిందన్నారు. విదేశాల్లో ఉండే ఏపీ ప్రజలకు, భారతీయులకు గుర్తింపు వచ్చిందన్నారు. నా పని చూసి దేశ ప్రజలు ఓటేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి.